నామానికి స్తోత్రములు. దేవుని యొక్క మహాకృప చొప్పున అనందరము ఈ విధంగా దేవుని పాదముల చెంతకు చేరి ఉదయకాల ధ్యానంలో ఆయన మాటలను ధ్యానం చేయడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ప్రశస్తమైన సమయమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు వందనములు చెల్లిస్తూ మిమ్మల్ని కూడా ప్రేమపూర్వకంగా ఈ మార్నింగ్ మెడిటేషన్కి ఆహ్వానించుచున్నాము. తండ్రి కుమారునికి చేయుచున్న 8వ ఉపదేశమును మనం ఈరోజు కంటిన్యూ చేస్తున్నాం. ఈరోజు మనం 15వ వచనం నుంచి అనగా Proverbs chapter 5 verses 15 onwards 15వ వచనం నుంచి ధ్యానం చేయబోతున్నాం. ఈ చాప్టర్ యొక్క అవుట్లైన్ మనకు బాగా తెలుసు. మొదటి 5-6 వచనాలలో the father is the whole chapter is talking about or giving warning against unbiblical sex and calls to biblical sex. And we have to read chapters 5-7 as we tremble before the Lord. ఎజ్రా గ్రంథంలో మనం చదువుకున్నాం కదా, ఇశ్రాయేలీయులందరూ దేవుని యొక్క సన్నిధిలో వణకుచు ఉండిరి అని. ఆ విధంగా వణకుచు దేవుని యొక్క మాటలను మనం ధ్యానం చేయాల్సి ఉంటుంది. ఈ మొదటి 6 వచనాలు మనం చూసాము. ఇందులో జారస్త్రీ యొక్క మాటలు ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ కూడా అన్రియల్ ప్రామిసెస్ చేస్తాయి. తర్వాత ఇట్ లీడ్స్ టు కాండెమ్నేషన్ అనే విషయాన్ని తెలియజేస్తున్నాయి. సో యూ హ్యావ్ టు అవాయిడ్ ది అడల్టరస్ అనే విషయం. ఈ జారస్త్రీని మనం దానిని దూరంగా ఉంచాలి అని చెప్తుంది. తర్వాత 7-14 వచనాలలో శోధనను ఎలాగూ మనం జయించాలి, ఈ శోధనను మనం ఏ విధంగా జయించాలి. పాపమును నివారించడంలో ముఖ్యమైన అంశం శోధనను నివారించడం. అందుచేత మనలను ప్రలోభపెట్టే వారికి దూరంగా పారిపోవాలి అని మనలను హెచ్చరిస్తున్నాడు సోలమన్. 15-20 వర్సెస్లో ద జాయ్స్ ఆఫ్ ఫెయిత్ఫుల్ మ్యారేజ్, నమ్మకమైన వివాహంలో ఉన్న గ్రేటెస్ట్ ప్లెజర్ని మనకు తెలియజేస్తున్నాడు. ఇందులో మనం సొంత బావితో పోల్చుతూ ఉన్నాడు. ద మెటఫర్, వి సీ మెటఫర్ ఆఫ్ ద వెల్, ద సిస్టర్న్, ద ఫౌంటైన్ హియర్. ఇందులో బావిని గురించి, తర్వాత ఇంకా మనం ఫౌంటైన్ని గురించి ఇక్కడ చూస్తున్నాము. ఊట అని అంటున్నాడు, తర్వాత ఊటలు అని అంటున్నాడు, సొంత బావి అంటున్నాడు, సొంత కుండ సిస్టర్న్ అని కూడా అంటున్నాడు. సో this is Solomon is asking us to have our own pleasure in the married relationship. వైవాహిక బంధంలో ఉన్న ఆ ప్లెజర్ అంతటిని కూడా మీరు అనుభవించండి. వై లుక్ ఎట్ ది అదర్ థింగ్స్? వేరొక స్త్రీ గురించి, వేరొకని భార్యను గురించి మీరు ఏ విధంగా ఆలోచిస్తారు, చూస్తారు, తర్వాత కావాలని అనుకుంటారు అనే దానిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత చివరిగా 21-23 వరకు కామన్ థ్రెడ్ ఇన్ ద పీపుల్ who commit adultery is that nobody is watching us. సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నాం అనుకుంటారు, కానీ దేవుడు మనలను గమనిస్తున్నాడు అన్న విషయాన్ని మర్చిపోతూ ఉంటారు. అందుకని దేవునికి మనం భయపడుతూ జీవించాలి అనేది ఈ చివరి 3 వచనాలలో సోలమన్ మనకు తెలియజేస్తున్నాడు. సో దీని యొక్క అవుట్లైన్ స్ట్రక్చర్ని మనం చూసాం కదా. ఇప్పుడు we will go into the details of this, and before that we must ask for the guidance of the Holy Spirit. పరిశుద్ధాత్మని సహాయం కోసం మనం ఆయనకు ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, మీరు అనాది కాలంగా మానవుల పట్ల మీకున్న సంకల్పమును వెల్లడి చేస్తూ అన్నీ కూడా ఒక క్రమబద్ధమైన రీతిలో ఏర్పరిచారు. నరుడు ఒంటరిగా ఉండుట మీ చిత్తం కాదు, అందుకనే
తనకు ఒక సాటి అయిన సహాయముగా హవ్వను సృజించారు. ఆదామునకు హవ్వను సృజించారు. అలాగా ప్రభువా ఒక ఫ్యామిలీ రిలేషన్షిప్ ఉండాలి అని, ప్రోక్రియేషన్ ఉండాలి అని భార్యాభర్తలకు మీరు బహుమానములుగా పిల్లలను అనుగ్రహించటం 127వ కీర్తన చెప్తుంది. సో అలాగ ప్రభువా మీరు అనుగ్రహించిన వైవాహిక బంధంలోని సంతోషాన్ని, సాన్నిహిత్యాన్ని అనుభవించుటకు పరుల జోలికి, పరుని భార్య, పరుని భర్త జోలికి పోకుండా నాయన ఆత్మానుసారమైనటువంటి రిలేషన్షిప్స్ని కలిగి ఉండగలగడానికి మాకు, మా ప్రియులకు సహాయం చేయండి. ఉదయకాలము మీరు మాతో చెప్పే మాటలు మేము వినుటకు గాను, మాకు వినగలిగిన చెవులు, గ్రహింపగలిగిన హృదయమును అనుగ్రహించుమని మీ కుమారుడు, మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నిన్నటి దినమందు మనం ధ్యానం చేసినటువంటిది ఏంటంటే, జార స్త్రీ ఛాయకు నీవు పోకుండా దూరంగా ఉండు, దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళవద్దు. అలా వెళ్ళినట్లయితే పరులకు నీ యవ్వన బలమును, క్రూరులకు నీ జీవితమును ఇచ్చివేస్తావు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుతారు. నీ కష్టార్జితం అన్యుల ఇంటికి చేరుతుంది. తుదకు నీ మాంసమును, నీ శరీరమును క్షీణించినప్పుడు నీవు అయ్యో నేను ఉపదేశమును ఎలా త్రోసివేశాను, నా హృదయ గద్దింపును ఎట్లు తృణీకరించాను, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు, నేను సమాజ సంఘముల మధ్య నుండి నన్ను ప్రతి విధమైన దౌష్ట్యం నాకు లోబడుటకు కొంచెమే ఎడమాయను అని నీవు చెప్పుచు మూలుగుచు ఉందువు అని 14వ వచనం వరకు నిన్నటి దినమందు ధ్యానం చేశాము. సో ఇక్కడ ఒక విషయం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏంటంటే ఈ సెక్స్ సాచ్యురేటెడ్ సొసైటీలో లేదంటే మోడర్న్ కల్చర్లో మనం జీవిస్తున్నప్పుడు, అనగా లైంగిక అపవిత్రతతో నిండిన సంస్కృతి కలిగిన సమాజంలో మనం జీవిస్తున్నప్పుడు, ఇటువంటి సమాజంలో ఎలా ఉంటుందంటే క్యాజువల్ ప్రామిస్క్యూయిటీ అని అంటాం. క్యాజువల్ ప్రామిస్క్యూయిటీ అంటే యాదృచ్ఛికమైన లైంగిక సంబంధాలు కలిగి జీవించుతూ ఉంటారు. ఈ యాదృచ్ఛికమైన ర్యాండమ్గా లేదంటే క్యాజువల్గా దే టేక్ థింగ్స్ వెరీ సింపుల్, చాలా సున్నితమైన విషయాలను చాలా సింపుల్గా తీసుకుంటూ ఎటువంటి లైంగిక సంబంధాలు కలిగి జీవించే కరప్టెడ్ సొసైటీలో కూడా వివాహేతర సంబంధాలను ప్రతిఘటించడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. అక్రమ సంబంధాల గురించి మాట్లాడుతున్నప్పుడు అందరూ కూడా చాలా మోరల్గా మాట్లాడుతూ ఉంటారు. ఈవెన్ దో దే ఆర్ ఇమ్మోరల్. అనగా యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక పాపంలో పట్టబడిన స్త్రీని తీసుకొని వచ్చారు. ఈ పాపంలో పట్టబడిన స్త్రీని తీసుకొని వచ్చినప్పుడు యూదులు తర్వాత శాస్త్రులు 8వ అధ్యాయం చూద్దాం. జాన్ చాప్టర్ 8 verses 4 onwards చూద్దాం. 4 to 5 చూద్దామా. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించాడు కదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగారు. అంటే ఇప్పుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చిన ఈ పరిసయ్యులు తర్వాత శాస్త్రులు ఒక స్త్రీని పట్టుకొని వచ్చారు. ఈ స్త్రీ వ్యభిచారం చేస్తూ పట్టబడింది అని చెప్పారు. సో తీసుకొని వచ్చినప్పుడు మనకు లివిటికస్ చాప్టర్ 20 verse 10, అలాగే డ్యూటరానమీ 22:22, ద్వితీయోపదేశకాండం 22:22 ప్రకారంగా ఎవరైనా సరే వ్యభిచారమందు పట్టబడితే వారిని చంపాలి అని చెప్పి రాయబడి ఉంది. I will be reading from 20:10 of Leviticus. తన పొరుని భార్యతో వ్యభిచరించిన వానికి, అనగా తన పొరుగువాని భార్యతో వ్యభిచరించిన వానికిని ఆ వ్యభిచారినికిని మరణశిక్ష విధింపవలెను. సో ఇద్దరికి కూడా
ఎవరు? ఈ వ్యభిచారం చేసిన పురుషుని, అలాగనే వ్యభిచారం చేసిన స్త్రీని కూడా వీరిద్దరికీ మరణశిక్ష విధించాలి అని రాయబడి ఉంది. ఇప్పుడు మన సొసైటీ కూడా ఏం చేస్తుందంటే, ఎవరైనా సరే వ్యభిచారం చేస్తూ ఉంటే ఆ వ్యభిచారం చేసేటువంటి వారిని ఇది తప్పు అని చెప్తారు. వారు కూడా అదే పనిలో ఉంటుంటారు. అయినప్పటికీ కూడా ఎవరినైతే పట్టుకుంటారో వారిని ఇది తప్పు అని చెప్తుంటారు. దానినే మనం క్యాజువల్ ప్రామిస్క్యూటీ, they celebrate casual promiscuity and they have stigma attached to adultery. అంటే వివాహేతర సంబంధాలను అనైతికమైనవిగా పరిగణించే సంఘంగా, సమాజంగా ఈ అనైతిక సమాజం ఆలోచిస్తుంది. ఇప్పుడు అనైతికంగా జీవిస్తున్న ఈ శాస్త్రులు, పరిచయులు వీరిరువురిని తీసుకురావాలి. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని మాత్రమే తీసుకొని వచ్చారు, పురుషుని తీసుకొని రాలేదు. అయితే యేసు ప్రభు అదేమి అడగడం లేదు. అప్పుడు ఆయన ఏమంటున్నారంటే, వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తలెత్తి చూచి 7వ వచనం, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చును అని వారితో చెప్పాను. అప్పుడు వీళ్ళందరూ ఏం చేశారు? వారు ఆ మాట విని 9వ వచనం, పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటకు వెళ్ళిరి. అంటే మీలో పాపం లేనివాడు మొట్టమొదటి రాయి వేయమని యేసు ప్రభు చెప్పినప్పుడు అక్కడి నుంచి అందరూ జారుకున్నారు. దాని అర్థం ఏంటి? అక్కడున్నవారు ఈ పాపంలో పట్టబడిన స్త్రీ అని చెప్పి తీసుకొచ్చిన వారు కూడా ఆల్రెడీ పాపంలోనే జీవిస్తున్నారు. అటువంటి పాపంలో జీవిస్తూ ఉన్నవారు ఒకరిని పాపిగా తీసుకొని వచ్చి చెప్పడం అనేది హాస్యాస్పదమైన విషయం. ఇప్పుడున్న మోడర్న్ సొసైటీ కూడా అలాగుననే సెక్స్ సాచురేటెడ్ కల్చర్లో, సొసైటీలో జీవిస్తున్నటువంటి మనుషులు అనైతికమైనదిగా దీనిని, వివాహేతర బంధాలను పరిగణించడం అనేది హాస్యాస్పదంగానే ఉంటుంది. యేసు ప్రభు అయితే ఆమెను రాళ్ళు పెట్టి కొట్టడానికి అర్హుడైన వాడు. యేసు ప్రభు ఒక్కరే అక్కడ మిగిలారు. ఆ స్త్రీ అక్కడ నిలవబడి ఉంది. తలెత్తి చూచి, అమ్మా వారు ఎక్కడున్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అని. అందుకు యేసు ప్రభు ఏమంటున్నారు? నేనును నీకు శిక్ష విధింపను. అసలైతే యేసు ప్రభు రాయి వేసి కొట్టడానికి, రాళ్ళు వేసి చంపడానికి ఆయనకు అధికారం ఉంది. కానీ నేను నిన్ను క్షమించేస్తున్నాను, ఇంకా వెళ్ళి నీవు పాపం చేయొద్దు అని చెప్పారు. సో ఇక్కడ ఇటువంటి సొసైటీలో మన క్యూరియాసిటీ ఏంటంటే, మనకు క్యూరియస్గా కనిపించేది, లేదంటే క్వియర్గా కనిపించేది, హాస్యాస్పదంగా కనిపించేది ఏంటంటే, ఇటువంటి రిలేషన్షిప్స్ని అనైతికమైన సమాజం కూడా ఒప్పుకోదు. అలాంటప్పుడు నైతిక సమాజం, క్రైస్తవ సమాజం, పరిశుద్ధమైన సమాజంగా పిలువబడుతున్న దేవుని బిడ్డలు ఏ విధంగా దీనిని యాక్సెప్ట్ చేస్తారు? దీనిని ఏమాత్రమును కూడా యాక్సెప్ట్ చేయడానికి వీల్లేదు. ఇలాగా మనం ఈ పనులను చేయడం వలన వచ్చే కాన్సిక్వెన్సెస్ అన్నింటినీ కూడా చదివాము. ఇప్పుడు మన యొక్క హృదయము గద్దించినప్పుడు దానిని తృణీకరించకూడదు. ఇప్పుడు యేసు ప్రభు దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు. అతని పేరు యూదా ఇస్కరియోతు. ఈ యూదా ఇస్కరియోతు ఏం చేశాడు? ఈ సమాజ మందిరపు పెద్దల దగ్గరకు వెళ్ళి యేసు ప్రభువుని 30 వెండి నాణ్యాల కోసం అప్పగించుతాను అని ఒప్పుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది? తాను ఏం చేశాడు అని అంటే, ఇన్స్టెడ్ ఆఫ్ రిపెంటింగ్ హీ వెంట్ ఇంటూ డెస్పైర్. తాను ఏం చేశాడు అంటే, వీరి దగ్గరకు వెళ్ళి, ఇదిగో నేను నీతిమంతుని రక్తమును నేను తాకట్టు పెట్టాను అని చెప్పి నాకు ఈ వెండి నాణ్యాలు వద్దు అని చెప్పేశాడు. వద్దు అని చెప్తే అప్పుడు వారు ఏం చేశారు? మాకేం సంబంధం లేదు బాబు అని చెప్పారు. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో చూస్తాం మనం. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో
దీనిని మనం చదవచ్చు. వాళ్ళు ఏమంటున్నారు, నీవు ఎవరిని అప్పగిస్తే మాకెందుకు, మాకు సంబంధం లేదు అని చెప్తూ ఉన్నారు. మాకు సంబంధం ఏమి కూడా లేనే లేదు. అప్పుడు ఆయనను అప్పగించిన యూద ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరల తెచ్చి, నేను నిరపరాధ రక్తం అప్పగించి పాపం చేసి తినని చెప్పాను. వారేమంటున్నారు, దానితో మాకేమి, నీవే చూచుకొనుము అని చెప్పగా అతడు వెళ్ళి ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను. తర్వాత దానిని ఏదో చేశారనుకుందాము. ఆ డబ్బులతో ఒక రక్త క్రయధనం కాబట్టి ఒక పొలాన్ని కొన్నారు అనేది మనకు ఆల్రెడీ జకరియా ప్రొఫెసై చేసినట్లుగా దాని యొక్క నెరవేర్పును వీరు నెరవేర్చారు. అయితే దైవ చిత్తానుసారమైన దుఃఖం మనకు కొరింథీయులకు రాస్తున్నప్పుడు అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు. చూడండి, కొరింథియన్స్ చాప్టర్ 2 Corinthians చాప్టర్ 7 verse 10 చూద్దాం. చాప్టర్ 7 verse 10లో చాప్టర్ 7 verse 10 ఏలయనగా దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనస్సు కలుగచేయను. ఈ మారు మనస్సు దుఃఖమును కలిగించదు. అయితే లోక సంబంధమైన దుఃఖం ఉంటుందే, అది మరణమును కలుగచేయును. ఇప్పుడు దైవ చిత్తానుసారమైన దుఃఖం కలిగి ఉన్నాడా, లేకపోతే జూడస్ ఇస్కరియోట్ లోక సంబంధమైన డెస్పైర్లోనికి వెళ్ళిపోయాడా? లోక సంబంధమైన డెస్పైర్లోనికి వెళ్ళిపోయాడు కనుకనే తనను తాను చంపుకున్నాడు, సూసైడ్ కమిట్ చేశాడు. ఇప్పుడు మనం కూడా మనంతట మనం ఇటువంటి రిలేషన్షిప్స్లోనికి వెళ్ళినట్లయితే, మనం దైవ చిత్తానుసారంగా దుఃఖపడకపోతే రక్షణార్థమైన మారు మనసు కలుగుతుంది. ఇది లోకానుసారమైన దుఃఖం అయితే జూడస్ ఇస్కరియోట్ లాగా అయిపోతుంది. అందుకే చాలాసార్లు ఇటువంటి అక్రమ సంబంధాల యొక్క అంతం ఎలా ఉంటుందంటే, somebody will be committing suicide, ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. అయితే దైవ చిత్తానుసారమైన దుఃఖం కలిగినప్పుడు మారు మనస్సు పొందుతాం. అలాగా ఇక్కడ ఇట్ విల్ బి డిపెండింగ్ అపాన్ డిఫరెంట్ కేసెస్. మనం చెప్పలేం దానిని. మనం రిపెంట్ అవ్వడం వలన ప్రయోజనం లేదు అన్న విషయాన్ని మనకు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆ తర్వాత మనం ఈరోజు చదవవలసినటువంటిది, నీ సొంత కుండలోని నీళ్లు పానం చేయము. ఇక్కడ రెమెడీ చెప్తున్నాడు. రెమెడీ టు కౌంటర్ టెంప్టేషన్ ఆర్ ప్రివెన్షన్ ఆఫ్ అడల్టరీ ఎలాగ చెయ్యాలి అనే దానికి సోలమన్ మనకు సజెషన్స్ చేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? నీ సొంత కుండలోని నీళ్లు పానం చేయము, నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము. నీ సొంత కుండలోని నీళ్లు పానం చేయము. ఇక్కడ ద మెటఫర్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ ఇస్ సీన్. మెటఫర్ ఆఫ్, ఇది ఒక రూపకంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సెక్స్ విదిన్ మ్యారేజ్ ఈజ్ ఎ ప్లెజర్ sanctioned and celebrated by God. It is legitimate, it is moral and it is sacred. అది నైతికమైనది, పవిత్రమైనది, అలాగుననే చట్టబద్ధమైనది కూడా. అందుకని దేవుడు ఒక మొనోగమీని ఎస్టాబ్లిష్ చేశాడు. ఏకపత్ని వ్రతం లేదంటే ఏకపతి వ్రతం అనేది దేవుని యొక్క ప్లాన్. కాబట్టి మానవులు అనేక మంది బహుభార్యత్వాన్ని ఆయన ఏమాత్రమును కూడా ఒప్పుకొనడం లేదు. కనుక ఒక పురుషుడు ఏం చేయాలంటే, హీ హ్యాస్ టు హోల్డ్ ఫాస్ట్ టు హిస్ వైఫ్ అండ్ ఎ ఉమన్ హ్యాస్ టు హోల్డ్ ఫాస్ట్ టు హర్ హస్బెండ్. ఇలాగ చేసినప్పుడు we will be able to enjoy the delights of marriage and we will not stray into adulterous relationships. ఇటువంటి అక్రమమైన సంబంధాలలోనికి వెళ్లకుండా ఉండటానికి ప్రతి స్త్రీకి కూడా సొంత భర్త ఉండాలి, ప్రతి పురుషునికి కూడా సొంత భార్య ఉండాలి అని అందుకే అపోస్తలుడు పౌలు కొరింథీయులకు రాస్తున్నప్పుడు
మొదటి పత్రిక 7వ అధ్యాయం 2వ వచనంలో చెప్తున్నాడు. జారత్వములు జరుగుచున్నందున ప్రతివానికి సొంత భార్య ఉండవలెను, సొంత భర్త ఉండవలెను. ఇప్పుడు మనం ఒకటి నేర్చుకోవాలి. వీ షుడ్ హ్యావ్ ఎ లవింగ్ రిలేషన్షిప్ విత్ అవర్ క్రియేటర్. మన సృష్టికర్తతో ప్రేమపూర్వకమైన సంబంధం కలిగి ఉండాలి. అలాగనే వీ షుడ్ ఆల్సో హ్యావ్ ఎ లవింగ్ రిలేషన్షిప్ విత్ అవర్ వైఫ్స్ అండ్ హస్బెండ్స్. అనగా దిస్ ఈజ్ నాట్ ప్లూరల్. మన భార్యతోనూ అలాగనే స్త్రీ అయితే భర్తతోనూ లవింగ్ రిలేషన్షిప్ కలిగి ఉండాలి, ప్రేమబద్ధమైన సంబంధం కలిగి ఉండాలి. ఇంకా చాలాసార్లు మనకున్నటువంటి ఆర్థిక పరిస్థితులను బట్టి ఒకరినొకరు డిప్రైవ్ చేసుకుంటూ దూరంగా అంటే ఎడబాయటం అనేది ఇక్కడ అపోస్టల్ పాల్ 1 Corinthians chapter 7లో he is not allowing us to be separated. అందుకే 7వ అధ్యాయం 5వ వచనం చదివినట్టయితే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 5వ వచనం, ప్రార్థన చేయుటకు మీకు సావకాశం కలుగునట్లు కొంతకాలం వరకు ఉభయులు సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు, అంటే ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు హ్యావ్ సెల్ఫ్ కంట్రోల్, సాతాను మిమ్మును శోధింపకుండునట్లు తిరిగి కలుసుకొనడి అని తాను ఒక హితోపదేశాన్ని చేస్తున్నాడు. సో స్టాప్ డిప్రైవింగ్ యువర్ సెల్ఫ్ సో దట్ సేటన్ విల్ నాట్ టెంప్ట్ యూ. అందుచేత హితోపదేశాన్ని అపోస్టల్ పాల్ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ భాగంలో 15 నుంచి 17 వరకు వివాహం అనేది ఒక ఎక్స్క్లూసివ్గా దేవుడు ఏర్పరిచిన ఒక ఇన్స్టిట్యూషన్. ఇట్స్ అన్ ఇన్స్టిట్యూషన్ ఎక్స్క్లూసివ్లీ మేడ్ బై గాడ్. దేవుడే దీనిని నిర్ణయించాడు. దేర్ ఈజ్ ఓన్లీ వన్ జాయినింగ్. అందుకనే పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యతో ఏక శరీరంగా ఉంటాడు అని జెనసిస్లో మనం చదువుకుంటాము. సో దేర్ ఈజ్ ఓన్లీ వన్ జాయినింగ్, దేర్ ఈజ్ ఓన్లీ వన్ జాయ్ అనేది 18 to 19 వర్సెస్ చెప్తున్నాయి. తర్వాత మనకు దేర్ ఈజ్ ఓన్లీ వన్ జడ్జ్, మనకు ఒక్కడే న్యాయాధిపతి అయిన దేవుడు ఉన్నాడు. హీ ఈస్ గోనా జడ్జ్ ఫర్ ఆల్ ద థింగ్స్ వి డూ విద్ ఇన్ ద మ్యారేజ్. ఇఫ్ సంథింగ్ ఈస్ డన్ అవుట్ సైడ్ ద మ్యారేజ్ ఇట్ విల్ బి జడ్జ్డ్. సో మ్యారేజ్ ఈజ్ ఎక్స్క్లూజివ్ అని 15 to 17 చెప్తుంది. అలాగనే మ్యారేజ్ ఈజ్ ఎక్స్టసీ అనేది ఇది ఇట్ షుడ్ బి సెలబ్రేటెడ్, ఇట్ షుడ్ బి ఎక్స్టాటిక్, ఇట్ షుడ్ బి enjoyed within the marriage or within the couple. అంతేగాని it's not for everyone. Like we are not animals kada, we are not animals. I don't have to explain much about this. మనం పశు స్వభావం కలిగిన వారుగా, మనం మానవ మాత్రులం. సో గాడ్ ఈస్ గోన్ జడ్జ్ us. ఆయన ఇవాల్యుయేట్ చేస్తాడు మన రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి అనేది. ఈ ఉదయకాలం అందు మన రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి అనేది మనం పరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే ప్రతి పురుషుడు కూడా తన భార్యను ప్రేమించాలి అని చెప్తూ ఉన్నాడు అపోస్టల్ పాల్. అలాగే భార్య కూడా భర్తకు లోబడి ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. ఇదంతా ఎందుకు అనంటే ఎవరినో తగ్గించుకోమని చెప్పడం, ఎవరినో హెచ్చించుకోమని చెప్పడం కాదు, కానీ తాను మనకు చాలా స్పష్టంగా ఇట్స్ ఎ రిలేషన్షిప్ దట్ ఈస్ టు బి సెలబ్రేటెడ్ అని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అందుచేత మనం చేయవలసింది మన సొంత కుండలోని నీళ్లను మనము పానం చేయాల్సి ఉంటుంది. మేబీ హస్బెండ్ ఆర్ వైఫ్, వై డు యూ లుక్ ఫర్ ద వాటర్ ఇన్ ది అదర్ వెల్స్ ఆర్ అదర్ సిస్టర్న్స్? సొంత కుండలోని నీళ్లు పానం చేయము. ఇప్పుడు మామూలుగా మనము ఇప్పుడు అందరూ కూడా ఈ ట్రీటెడ్ వాటర్ అనగా స్టెరిలైజ్డ్ వాటర్ని త్రాగడం మన దేశంలో కూడా అన్ని గ్రామాలలో కూడా మనం చూస్తున్నాం. విలేజెస్లో కూడా మినరల్ వాటర్ బాగా దొరుకుతుంది. కాబట్టి ఇప్పుడు క్లీన్ వాటర్ త్రాగడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అనేది మన దేశంలో అందరూ కూడా తెలుసుకున్నారు. అందుకని ఇప్పుడు అందరూ కూడా ఏం చేస్తారు, దే విల్ ఓన్లీ డ్రింక్ మినరల్ వాటర్. కానీ ఇప్పుడు మనం
ఈ మినరల్ వాటర్ తాగేటువంటి వారు వేరే బయటకు వెళ్ళి ట్యాప్ వాటర్ తాగారు అనుకుందాం. ట్యాప్ వాటర్ తాగితే, లేదంటే సముద్రంలో నీళ్ళు, నదులలోని నీళ్ళు, కాలువల్లోని నీళ్ళు, మురికి గుంటల్లో నీళ్ళు. ఇప్పుడు పరస్త్రీ దగ్గరకు వెళ్ళేటువంటి వారు మురికి గుంట నీళ్ళలో త్రాగినట్టు అన్నమాట. ఎవరైనా మురికి గుంటల దగ్గరికి అసలు వెళ్తారా? వెళ్ళరు కదా. అందులో నీళ్లు త్రాగితే ఎలా ఉంటుందో ఈ అడల్టరస్ రిలేషన్షిప్స్ అలా ఉంటాయి అన్నమాట. మీ సొంత కుండలోని నీళ్లు పానం చెయ్యి, నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము. అందుకే సోల్మన్ పరమగీతముల గ్రంథంలో 4:12 చెప్తూ ఉన్నాడు. 4:12 4 and 12 ఆఫ్ సాంగ్ ఆఫ్ సోలమన్ 4 and 12. ఎందులో ఏమంటున్నాడంటే, నా సహోదరి, నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానవనము, మూత వేయబడిన జలకూపము, వేర్ దెర్ ఈజ్ ఎ వెల్ ఆఫ్ లివింగ్ వాటర్. ఇది మూత వేయబడిన జలకూపం. ఇందులో నుంచి ఉబికేటువంటి జలమును మనం త్రాగాలి. దిస్ ఈస్ లైక్ లవ్ యువర్ స్పౌస్, యూ హ్యావ్ టు లవ్ యువర్ స్పౌస్ అని చెప్తూ ఉన్నాడు. అందుచేత మనం అనవసరమైనటువంటి జారత్వంలోనికి మనం వెళ్ళకూడదు. ఫస్ట్ యూ మస్ట్ చూస్ యువర్ లవ్, దెన్ యూ షుడ్ స్టార్ట్ లవింగ్ యువర్ చాయిస్. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఫస్ట్ యూ షుడ్ చూస్ యువర్ లవ్ అండ్ దెన్ యూ హ్యావ్ టు లవ్ యువర్ చాయిస్. అనగా మనం పరిశుద్ధమైన దానిని డిసైడ్ చేసి దానిని మనం కోరుకోవాలి. మనం కోరుకున్న దాని యందు మనం నిబద్ధత కలిగి ఉండాలి. ఇంటిగ్రిటీ అనేది చాలా అవసరమైనటువంటిది. అందుచేత మనం we shouldn't go for water outside of our cistern or outside of our well. ఇది మూత వేయబడిన జలకూపం. దీనిలో నుంచి వచ్చే ఊటను మాత్రమే మనము త్రాగవలసి ఉంటుంది అని. సో యూ హ్యావ్ టు కమిట్ యువర్ సెల్ఫ్స్ టు యువర్ వైఫ్స్ అండ్ టు యువర్ హస్బెండ్స్ అని చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు సోల్మన్. We will continue this tomorrow because it's already 27-28 minutes అయిపోయింది. Let us continue tomorrow. Let's pray. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, ఈ ఉదయకాలమందు నాయనా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాము. మొట్టమొదటిగా మేమేమి చూస్ చేసుకుంటున్నామో జాగ్రత్తగా చూస్ చేసుకొనుటకు, మేము చూస్ చేసుకున్న చాయిస్ని మేము ప్రేమించగలుగుటకు మాకు కృప చూపించండి. ప్రతి వానికి సొంత భార్య ఉండాలి అని, అలాగే ప్రతి పురుషునికి కూడా సొంత భార్య, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలని తెలియజేస్తూ ఉన్నారు. అంతేగాని అనేక మంది భార్యలు, అనేక మంది భర్తలు అనేది మీ ఇన్స్టిట్యూషన్లో, మీ స్కూల్లో లేదన్న విషయాన్ని మాకు తెలియపరిచినందుకై మీకు వందనములు చెల్లిస్తున్నాం. మీ చిత్తమును ఎరిగిన వారంగా మేము పరిశుద్ధమైన సంబంధ బాంధవ్యాలు కలిగిన వారంగా ఉండుటకు help us that we will be celebrating the conjugal love within the marriage, Lord. ఎవరైనా ఈ ఉదయకాలమందు ఈ వాక్యంను వీక్షించుచున్నవారు నాయన క్రమబద్ధమైనటువంటి రిలేషన్షిప్స్ భార్యలతో భర్తలతో లేకుండా ఉన్నట్టయితే వారి యొక్క కుటుంబములను మీరు దర్శించి వారితో మీరు ప్రభువా ఈ ఉదయకాలమందు మాట్లాడారని నమ్ముచున్నాము. వారిని వారు సరిచేసుకొనుటకు మీరు కృపను అనుగ్రహించండి. మీ మాటలను అనుసరించి నడవడానికి సహాయం దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. మన సొంత కుండలోని నీళ్లను మాత్రమే తాగుదాం. సొంత బావిలో ఉబికేటువంటి జలమును మాత్రమే మనం త్రాగుదాం. ఇతరులకు సంబంధించిన దానిని, నీ పొరుగు వాని భార్యనైనను ఎద్దునైనను అని ఈ స్టార్టెడ్ టెల్లింగ్ us in the commandments కదా, మనం ఆశించకూడదు అని చెప్తున్నాడు. ఇట్ ఈస్ వైలేటింగ్ ద కమాండ్మెంట్ ఆఫ్ ద లార్డ్ ఇఫ్ వీఆర్ డూయింగ్ అగేన్స్ట్ ద విల్ ఆఫ్ గాడ్. ఆ విధంగా చేయకుండా ఉండడానికి దేవుడు మనందరికీ కృప చూపించును గాక. ఆమేన్.